ఓసునెవియో సాహసయాత్ర భాగం 3 ప్రారంభంలో మనకు రెస్టర్ను చూపిస్తారు. రెస్టర్ ఈ ర్యాంక్ పరీక్షకు వచ్చిన అభ్యర్థులందరినీ గమనిస్తూ ఉంటాడు. అక్కడ అడాల్ఫర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను దూరం నుండి పరీక్షను చూస్తుంటాడు. శక్తికి 4 మూలాలుంటాయని అడాల్ఫ్ చెబుతాడు. బలం, నైపుణ్యాలు, మానవ సామర్థ్యం మరియు మాయా నియంత్రణ. ఈ 4 కలిసి ఒక సాహసికుడి శక్తి స్థాయిని నిర్ణయిస్తాయి. అంతేకాక అడాల్ఫ్కు ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని కూడా మనకు చెబుతారు. దాన్ని ఉపయోగించి అడాల్ఫ్ ఎవరిదైనా శక్తి స్థాయిని చెప్పగలడు. అడాల్ఫ్ రెస్టర్ యొక్క శక్తి స్థాయిని చూసి చాలా సంతోషిస్తాడు. అతను తప్పకుండా ర్యాంకర్ అని అనుకుంటాడు. తర్వాత అడాల్ఫ్ ఒక మూలలో నిలబడి రిక్ వైపు చూస్తాడు. అడాల్ఫ్ రిక్ శక్తి స్థాయిని అంచనా వేయగానే అతని కళ్ళు మండిపోతాయి. ఎందుకంటే రిక్ శక్తి స్థాయి చాలా ఎక్కువ. తర్వాతి సన్నివేశంలో రిక్ పరీక్ష చూడటానికి అలీసా కూడా వస్తుంది. కానీ అక్కడ ఆమెకు రియానెట్ కనిపిస్తుంది. రిక్, రెస్టర్ల మధ్య పోటీ తర్వాత జరుగుతుంది. కానీ ఇక్కడ రియానెట్, అలీసాల పుచ్చకాయలు ఒకదానికొకటి గట్టి పోటీ ఇచ్చుకుంటున్నాయి. రియానెట్ అలీసాను తన బృందంతో పరీక్ష చూడటానికి పిలుస్తుంది. కానీ అలీసా స్కార్క్ను చూడగానే ఇతను ఇక్కడేం చేస్తున్నాడని భయపడుతుంది. ఆ తర్వాత మిస్ జెట్ ముందుగా రియానెట్ను తన దగ్గర కూర్చోమంటుంది. కానీ రియానెట్ ఒప్పుకోదు. తర్వాత మిస్ జెట్ అలీసా పుచ్చకాయలను చూడగానే వెంటనే ఆమెను తన పక్కన కూర్చోమని అడుగుతుంది. కానీ రియానెట్ ఆమెను తనతో తీసుకువెళ్తుంది. తర్వాత అందరూ తమ చోట్లలో కూర్చుంటారు. ఎందుకంటే తర్వాతి పరీక్ష రిక్దే. స్కార్క్ రియానెట్ను రిక్ ఈ పరీక్షలో నెగ్గుతాడా అని అడుగుతాడు. దానికి రియానెట్ బదులిస్తుంది, అవును, అతను చాలా తేలిగ్గా నెగ్గగలడు అని. రియానెట్ పక్కన ఉన్న అలీసా అంటుంది, రెస్టర్ ఒక ఈ ర్యాంకర్, ఇది చాలా కష్టంగా ఉండబోతోంది. దానికి స్కార్క్ అంటాడు, దీనిలో భయపడటానికి ఏమీ లేదు. ఇప్పుడు రెస్టర్ మరియు రిక్ ఒకరికొకరు ఎదురుగా నిలబడతారు. రెస్టర్ అంటాడు, నువ్వు నా లైట్ గార్డ్ నుండి తప్పించుకున్నావు. కానీ ఏం చేస్తాం, వాళ్ళు చాలా బలహీనులు. కానీ నేను అలా కాదు. విని రిక్, అది చూస్తున్నా. ముందు చెప్పు, నువ్వసలు సాహసికుడిగా ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? దానికి రెస్టర్, నాలో ప్రతిభ ఉంది. నేను గొప్ప సాహసికుడినైతే నా కుటుంబానికి పేరు వస్తుంది. కానీ నాకు దీనిపై విసుగొచ్చింది. త్వరలోనే ఇదంతా వదిలేస్తాను. రెస్టర్ జవాబు విని రిక్, సరే, నిర్ణయించుకున్నా. నీలాంటి ఓడినవాడి చేతిలో నేను ఓడిపోను. తర్వాత రెస్టర్ ఫస్ట్ నేచర్ ఆఫ్ ది మ్యాజిక్ వాడి ఐస్ షాట్తో దాడి చేస్తాడు. కానీ రిక్ కదలకుండానే దాన్ని తప్పిస్తాడు. రిక్ తనను తాను శాంతపరుచుకుంటూ, నాకు కోపం రాకూడదు అని రెనెట్ చెప్పిన మాటను గుర్తు చేసుకుంటాడు. ఇంకా తనను తాను ప్రశాంతంగా ఉంచుకుని రెస్టర్ను గమనించాలి. ఆ తర్వాత రెస్టర్ 3వ స్థాయి మాయాజాలం ఫైర్ బ్లాస్ట్ను ప్రయోగిస్తాడు. కానీ రిక్ పై దాని ప్రభావం ఉండదు. రిక్ను చూసి అలీసా భయపడుతుంది. కానీ ఈ షాక్ ఆమెకు వివరిస్తాడు, మేము రిక్కు చాలా మంచి శిక్షణ ఇచ్చాము. ఎవరైనా 20 ఏళ్ల వయసులోనే శిక్షణ తీసుకుంటే అప్పుడే వారి మానశక్తి పెరుగుతుంది. కానీ రిక్ 30 ఏళ్ల వయసులో కోసం రిక్ తన మిగతా వాటిపై ఒక కారక్ రిక్ ను ఒక అడవి గుండా సమీపంలోని గ్రామానికి వెళ్ళమని చెబుతాడు. రిక్ 2 కాళ్లకు 100 కిలోల బరువులు 2 పెద్ద గోళాలు కట్టి ఉంటాయి. రిక్ వాటితోనే నడవాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ అడవి అంతటా చాలా ప్రమాదకరమైన జంతువులుంటాయి. ఆ తర్వాత మనం మళ్ళీ వర్తమానంలోకి వస్తాం. రెస్టర్ రిక్ పై 4వ స్థాయి మాయాజాలాన్ని ప్రయోగిస్తాడు. కానీ అతనిపై దాని ప్రభావం ఉండదు. కారక్ అలీసాకు చెబుతాడు, రిక్కు అసలు మానవ సామర్థ్యం లేదని తెలిసినా కూడా మిజిట్ అతనికి శిక్షణ ఇచ్చాడని చెప్పాడు. రెనెట్ రిక్ నైపుణ్యాలకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు రిక్ మనలాగే ఒక ఎస్ ఉన్న ర్యాంక్ యోధుడయ్యాడు. రెస్టర్ ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తాడు. కానీ రిక్ పై ఏ ప్రభావం ఉండదు. రిక్ ఎస్ ఉన్న ర్యాంక్ సాహసికుడిగా మారినప్పటికీ ఆ విషయంపై అతనికి నమ్మకం లేదు అని రెడ్ అంటుంది. ఆ తర్వాత మనం మళ్ళీ గతంలోని ఒక సన్నివేశానికి వెళ్తాం. అతను ఒక పెద్ద రాయిని పిడిగుద్దులతో పగలగొడతాడు. కానీ ఎస్ఆర్, ఇది ఏ ఎఫ్ ఉన్న ర్యాంక్ వాడైనా చేస్తాడు, నువ్వు ఇంకా శిక్షణ పొందాలి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ రెస్టర్ దగ్గరకు వస్తాం. రెస్టర్ రిక్ ను 2 పెద్ద రాళ్ల మధ్యలో బంధించేస్తాడు. కానీ రిక్ తేలిగ్గా ఆ రాళ్లను పగలగొడతాడు. అది చూసి రెస్టర్
పోతాడు. తర్వాత రెస్టర్ తన ప్రత్యేక ఎత్తుగడ స్లాబ్ ఫిస్ట్ను ఉపయోగిస్తాడు, కానీ దాన్ని కూడా రిక్ చాలా తేలిగ్గా ఆపేస్తాడు. ఇది రెస్టర్కు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు రిక్ అనుకుంటాడు, ఇప్పుడు అర్థమైంది రెనెట్ నన్ను గమనించమని ఎందుకు చెప్పిందో. ఇతను తన ప్రతిభతోనే ఎగురుతున్నాడు, తన నైపుణ్యాలను ఎప్పుడూ మెరుగుపరుచుకోలేదు. ఇలాంటి వాడి చేతిలో నేను ఓడిపోను. ఆ తర్వాత రెస్టర్ తన పూర్తిస్థాయి అగ్ని మాయాజాలాన్ని ప్రయోగిస్తాడు, కానీ రిక్ దాన్ని ఒక చేత్తో ఆపేస్తాడు. మెజిట్ అంటాడు, రిక్కు మాన శక్తి తక్కువే అయినా కానీ రిక్ నియంత్రణ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది రిక్ 0.01% కూడా సరిపోదు. తర్వాత రెస్టర్ వేగంగా రిక్పై దాడి చేస్తాడు, కానీ రిక్ రెస్టర్ను కొట్టబోగా రెస్టర్ తన శరీరాన్ని ఉక్కులా మార్చుకుని తప్పించుకుంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇది చూసి ఆశ్చర్యపోతారు. అది చూసి రెస్టర్ ఎంతో ఆశ్చర్యానికి గురవుతాడు. రిక్ శక్తిని అతను కూడా అంగీకరించడం మొదలుపెడతాడు. కానీ రెస్ట్కి ఇదంతా యాదృచ్ఛికంగానే అనిపిస్తుంది. అతను ఏ మనిషి కేవలం 2 ఏళ్లలో ఇంత శక్తిమంతుడు కాలేడు అంటాడు. ఈ మాట విని రిక్కి కోపం వస్తుంది. వెంటనే తన శిక్షణను గుర్తు చేసుకుంటాడు. అక్కడ అతను చాలా కష్టపడటం చూస్తాం. ఆ కఠిన సెక్షన్లో రిక్ చాలాసార్లు కొండపై నుంచి పడ్డాడు, రాళ్ల కింద నలిగిపోయాడు, ఎన్నోసార్లు చనిపోయిన ఏసర్ స్వస్థపరిచే శక్తితో రిక్ ప్రతిసారి చనిపోయి మళ్ళీ బతికాడు. ఈ విధంగా రిక్ మానవ శరీర పరిమితులను దాటేశాడు. రిక్ మాటలు విని రెస్ట్, సరే ఒక్క క్షణం నీ మాట నమ్ముతాను. ఇంత కఠిన శిక్షణ వెనుక నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. దానికి రిక్, గొప్ప సాహస యాత్రికుడిని అవ్వడానికే ఇంత బలంగా తయారయ్యాను, మరియు కైజర్ ఎల్స్పియట్ను పట్టుకోవడం కోసం. రిక్ మాటలు విని రెస్ట్ తమ్ముడు ఫ్రెడ్, రెస్ట్ ఇద్దరూ నవ్వడం మొదలు పెడతారు. ఏసర్, మా బృందం లక్ష్యం కూడా అదే అంటాడు. రెస్ట్ రిక్తో, ఇది కేవలం కథ, కైజర్ లాంటి వాడు లేడు, ఇవన్నీ పనికిరాని మాటలు అంటాడు. రెస్ట్ మాటలు విని రిక్, నీకు అర్థం కాదులే, అయినా నీకేం పని. రెస్ట్, సరే నీ చెత్త మాటలు చాలు అని 7 నేచర్ ఆఫ్ మ్యాజిక్ వాడతాడు. దానితో నీళ్ళ నుండి కొన్ని సంఖ్యలు పైకి వస్తాయి. అవి రిక్ను పట్టుకుంటాయి. తర్వాత రెస్ట్ ఈ నేచర్ ఆఫ్ మ్యాజిక్ని ఉపయోగిస్తాడు. ఈ మాయ చాలా అరుదైనది, శక్తివంతమైనది. అది చూసి ఒక్క క్షణం రిక్ కూడా ఆశ్చర్యపోతాడు. ఈ మాయతో నేల నుండి వేర్లు వచ్చి ఒక పెద్ద దానవుడిని సృష్టిస్తాయి. దాన్ని రెస్ట్ నియంత్రిస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్ళంతా ఆ దానవుడిని చూసి భయపడతారు. ఈ పోరాటంలో రిక్ తొలిసారిగా ఫస్ట్ నేచర్ ఆఫ్ మ్యాజిక్ వాడతాడు. ఇది చూసి రెస్ట్ నవ్వి, దీనితో నాకేమవుతుంది అంటాడు. దీనితో నీ తల ఎగరేస్తాను అని కూడా అంటాడు. రిక్ మాట విని రెస్ట్ నవ్వుతాడు. రిక్, సరే చెప్పు అంటాడు. నీ ఈ మాయను ఎంత సాధన చేశావు? దానికి రెస్ట్, కొన్నిసార్లు వాడాక దీనిపై పట్టు సాధించాను. దానికి అతను, నా మాయను 100 మిలియన్ సార్లు వాడాను అంటాడు. కానీ ఈ మాట ఎవరు నమ్మరు, ఎందుకంటే 2 ఏళ్లలో ఒక మాయను అన్నిసార్లు వాడటం భౌతికంగా అసాధ్యం. ఎగార్గ్ అలిసాతో స్పేస్ ఎండ్ టైం మ్యాజిక్ వాడితే ఇది సాధ్యమే. రిక్ తన శిక్షణను అలానే పూర్తి చేశాడు. తర్వాత రెస్ట్ పూర్తి శక్తితో రిక్ మీద గాడ్ ఇంపాక్ట్ పంచ్ కొడతాడు. రిక్ కూడా తన ఫస్ట్ నేచర్ ఆఫ్ మ్యాజిక్ ఆఫ్ అన్ ఎయిర్ షూట్ వాడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి పిడికిళ్ళు బలంగా ఒకదానికొకటి ఢీకొంటాయి. రిక్ పిడికిలి శక్తికి ఆ రాక్షసుడి శరీరం ముక్కలు ముక్కలైపోతుంది. రెస్ట్ దూరంగా ఎగిరి నేల మీద పడతాడు. అతను స్పృహ కోల్పోతాడు. రెక్ రెస్టాను ఓడించడంతో ఇది చూసి అందరూ నివ్వెరపోతారు. పోరాటం తర్వాత రెక్ తన బృందం రెనెట్, అలిసాలను కలుస్తాడు. అందరూ రెక్ను అభినందిస్తారు. తనకు శిక్షణ ఇచ్చినందుకు వారికి రెక్ ధన్యవాదాలు చెబుతాడు. తన శక్తిని గుర్తిస్తాడు. అప్పుడే సరిగ్గా నడవలేని రెస్టా అక్కడికి వస్తాడు. రెస్టాను చూసి రెక్, ఇప్పుడైనా అర్థమైందా అని అడుగుతాడు. నాలాంటి 3వ తరగతి వాడి చేతిలో ఎలా ఓడిపోయావు? నేను ఎక్కువ నైపుణ్యాలు వాడలేకపోవచ్చు, కానీ నాకు తెలిసిన దాన్ని బాగా మెరుగుపరుచుకున్నాను. అందుకే నువ్వు ఒకేసారి ఒకే నైపుణ్యంపై దృష్టి పెట్టాలి. నీ నోటి నుండి రక్తం వచ్చేంత వరకు. ఇదిగో నీకో సలహా. ఇది విన్న రెస్టాకు మరింత కోపం వస్తుంది. నీ తర్వాతి పదోన్నతి పరీక్ష కూడా నేనే తీసుకుంటాను అని అంటాడు. ఈసారి నిన్ను ఓడిస్తాను. ఆ తర్వాత రెస్టా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రెస్టా సోదరి అంజలిక రెక్ శక్తిని గుర్తించి అతనికి క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడం మనం చూస్తాం. భాగం చివర్లో పరీక్ష ఫలితాలు ప్రకటిస్తారు.
రెక్ ఫలితాల గురించి ఆందోళన చెందడు. ఎందుకంటే అతను అప్పటికే చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. అతను పూర్తి చేసి ఉంటాడు. దానికంటే కష్టమైనది ఏదీ లేదు. అందుకే రెక్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. దీంతో ఈ భాగం ముగుస్తుంది.